హ్యాపీ బర్త్డే టు యు రిత్విక హ్యాపీ బర్త్డే టు యు చిత్తల్లి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే రిత్విక బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఫుల్ వీడియో ఉంటుంది, కంప్లీట్గా చూడండి. సో మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది కొందరికి రీచ్ అయ్యి మన లైక్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మీ అందరికీ కూడా చెప్పాలండి, నేను వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు నా వాయిస్ అనేది కొంచెం బాగలేదు. సో ఎవరు ఏమనుకోవద్దు, నాకు కొంచెం హెల్త్ బాగలేదు, అందుకే వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, చూసేయండి. సో ఇదైతే బర్త్డే మార్నింగ్ అండి. సో గుడికి అయితే వెళ్ళాము, తన బర్త్డే మండే వచ్చింది. సో అందుకే శివాలయంకి అయితే వెళ్ళాము. సో అక్కడ అర్చన అన్నీ అయిపోయిన తర్వాత దీపాలన్నీ పెట్టేసి ఇంటికి అయితే వెళ్దాం అనేసి అయితే వచ్చేస్తున్నాము. సో ఇక్కడైతే చాలామంది వస్తున్నారు, ఎందుకంటే మండే కదా, కార్తీక సోమవారాలు కదా. సో ఎక్కువ రిష్యూనే ఉంది. సో ఇక్కడ ఇంటికి వెళ్తుంటే ఇక వాళ్ళందరు కూర్చున్న వాళ్ళకైతే తన చేతితో అయితే డబ్బులు అయితే ఇచ్చేసింది. సో ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే చాలా బాగా నవ్వుతున్నారు. సో నాకు బాగా అనిపించింది. సో అక్కడి నుంచి అయితే ఇక ఇంటికి అయితే డైరెక్ట్గా బయలుదేరి అయితే వచ్చేసినాము. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనకు సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ ఇక కేక్ కటింగ్ చేద్దామనేసి అయితే రెడీ అయిపోయినాము. సో నేను నా కూతురు ఈసారి మ్యాచింగ్ వేసుకోవాలనేసి అనుకున్నాము. సో లక్కీగా అయితే తెలియకుండా అలా అయితే మిక్స్ అయిపోయి వేసుకున్నాము. సో చాలా హ్యాపీ. బట్ నేను అనుకున్నా కానీ కొనుక్కుందామో లేదో తెలియదు అనేసి అనుకున్నా కానీ సో అది సడన్గా అయితే మ్యాచ్ అయిపోయింది. సో హ్యాపీ. సో నా ఇద్దరి పిల్లలతో పాప ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నాము, చాలా హ్యాపీ నాకైతే. సో అక్క బర్త్డేకి వాడి తమ్ముడు ఫస్ట్ కదా, ఇప్పుడు ఫస్టే కదా, వాడు పుట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీ. సో ఫైనల్గా ఇద్దరికి ఒకటొకటి అయితే వాళ్ళ డాడీ అయితే క్యాప్ తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత అయితే ఇద్దరికి పాప పెట్టేసిన తర్వాత బాబుకి అయితే పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇక్కడ కేక్ కట్ చేయడానికి అయితే ఇలా డెకరేషన్ మొత్తం నార్మల్గా చేసేసి బెలూన్స్తో ఇక కేక్ కటింగ్ చేద్దామనేసి నిలబడ్డాము. సో తను క్యాండిల్ వెలిగించమంటే నాకు భయం వేస్తుంది, మమ్మీ నేను మ్యాచ్ బాక్స్ పట్టుకోను అనేసి అంటుంది. సో ఏం కాదు బెటర్, నీ బర్త్డే కదా నువ్వు వెలిగించాలంటే అయినా అస్సలు ఆమె తీసుకోవట్లేదు, అందుకే నేనే వెలిగించేసాను. వెలిగించిన తర్వాత నా హ్యాండ్ అయినా పట్టుకో అంటే పట్టుకోవట్లేదు. సో ఒకేలా నేను వెలిగించేసాను కదా అనేసి బయట పెట్టేశాను. సో తర్వాత ఇక స్టార్ట్ ఇక్కడ ఓన్ వాయిస్తో తన బర్త్డే సాంగ్ అయితే పాడింది ఇస్తానండి. సో ఆ సాంగ్ ఎలా ఉందో కంప్లీట్గా విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, హ్యాపీ బర్త్డే టు యు రిత్విక, హ్యాపీ బర్త్డే టు యు రిత్విక, హ్యాపీ బర్త్డే టు యు చిత్తల్లి. Thank you, mommy. Once again, happy birthday, mommy. Thank you, Benny. Welcome, beta. సో ఫైనల్గా అయితే బర్త్డే సాంగ్ అయితే పాడేశాము. సో మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా సరే ఈ ఒక 3 లైన్స్ అయితే మేము తప్పకుండా పాడతాము. సో మాకు మా స్కూల్ టైంలో మా టీచర్ వాళ్ళు నేర్పించినారు. సో ఇప్పటికైతే మా పిల్లలతో మా వాయిస్తో మేము పాడుతుంటే చాలా హ్యాపీ. సో ఇక్కడైతే ఫైనల్గా అక్కడ కేక్ అంతా కట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేనే చేస్తాను మమ్మీ, నువ్వు హ్యాండ్ పట్టుకోకనేసి అన్నది. సో బట్ నీదే కదా బర్త్డే, నువ్వే చేసుకొని చెప్పాను. తర్వాత తనకైతే కేక్ కటింగ్ చేయడం రావట్లేదు, మమ్మీ నువ్వు కట్ చేపియవా అనేసి అంటుంది. సో తర్వాత నేనైతే కట్ చేయించాను. సో కట్ చేయించిన తర్వాత ఇక తినిపించాను. సో తినడానికైతే తనకు పిల్లలకైతే కేక్ అంటే చాలా ఇష్టం. ఏ పిల్లలకైనా సరే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో నా బేబీ కనుక అంతే కదా. సో ఇక్కడైతే ఫైనల్గా కేక్ తినేస్తుంది. సో తినేసిన తర్వాత ఇక నాకు పెట్టేసింది. సో మన వీడియోస్ అయితే మీకు ఎంతమందికి నచ్చుతున్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ అయితే చేసి పెడతాను. సో ఇంకొకటి ఏంటిదంటే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ వస్తున్నాయండి, ఎవరైనా చూస్తున్నారో లేదో. సో చూసిన వాళ్ళని ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వీడియోస్ చాలామందికి యూజ్ అయ్యే పాయింట్స్ నేను చెప్తున్నాను. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఏమైతే ఫేస్ చేశానో అదే మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. సో ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉండే టెన్షన్ అనేది నాకు తెలుసు కాబట్టి నాలాగే ఎంతమంది టెన్షన్ పడుతున్నారో అనేసి ఆ టెన్షన్ ద్వారా నేను ఆ పాయింట్లు తీసుకొని దాని మీద అయితే వీడియోలు అయితే చేస్తున్నాను. సో నేను తినిపించిన తర్వాత అయితే
మా ఆయన అయితే తినిపిస్తున్నారు తన కూతురికి. సో దానికోసం ఆ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ తను తినిపించిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే రిత్విక తినిపిస్తా అనేసి అన్నారు. సో వాళ్ళ డాడీ ఇటు వచ్చేసారు. సో ఇక్కడ తిరిగి తినిపించేసింది. సో నాకు బిగ్గెస్ట్ అంటే చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే నా లైఫ్లో వీళ్ళు ముగ్గురే. సో నాకు దేవుడు ఇచ్చిన పెద్ద వరం అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కూతురు కొడుకు మా వారు, సో చాలా హ్యాపీ అండి. సో నాకు ఒక మంచి ఫ్యామిలీ అయితే దొరికింది అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫైనల్గా అయితే తినిపించిన తర్వాత మా చెల్లిను వాళ్ళ ఆయన ఇద్దరైతే వచ్చి తినిపించేశారు. సో మేము మండే రోజు నాన్ వెజ్ ఏం తినము, అందుకే మేము ఏం తీసుకురాలేదు, ఓన్లీ నార్మల్గా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడ మేము రిత్వికకైతే ఆమె ఫస్ట్, నా కూతురు ఫస్ట్ కదా, చాలా ఇష్టం అందరికీ. సో తనైతే చాలా చక్కగా అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది అనేసి చాలా మందికి అయితే చాలా హ్యాపీ. సో ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్ అయితే తనకైతే ఇచ్చేస్తున్నారు. సో చూసేయండి. సో తనకు చాలా సర్ప్రైజ్ గిఫ్ట్. నాకు తెలియదు తెచ్చినట్టుగా, తనకు తెలియదు, నేను అప్పుడే చూశాను. సో తను అప్పుడే చూసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఆమె తీస్తున్నప్పుడే చూడవచ్చు తన ఫేస్లో ఎలా ఉందో కళ అనేసి. సో కూతుర్లకైతే డాడీ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. సో ఆమెకు చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది. సో ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ తెచ్చిన గిఫ్ట్ ఏంటిదంటే ఎలిఫెంట్. సో తను తెచ్చిన కాడ నుంచి అయితే దాన్ని పక్కన పెట్టుకొని పండుకుంటుంది. సో తనకైతే ఎలిఫెంట్స్, టెడ్డీ బేర్ అన్న చాలా ఇష్టం నా కూతురికి. సో అలాంటివి వాళ్ళ డాడీ తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ నా కూతురికి పెద్ద గిఫ్ట్ ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళ డాడీ, ఎందుకంటే తను ఏది అడిగినా వద్దు అని చెప్పారు, అసలు తప్పకుండా తీసుకొచ్చి అయితే ఇస్తారు. కాకపోతే ఇది తెచ్చిన గిఫ్ట్ అయితే మాకు ఎవ్వరికి తెలియదు. సో మాకు అందరికీ సర్ప్రైజే చేశారు. సో నేను మా పాపతో పాటు నేను సర్ప్రైజ్ అయిపోయాను. సో చాలా బాగుంది. సో నాకైతే భలే కనిపించింది. ఆ ఏనుగు ఎలిఫెంట్ని చూస్తుంటే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ చూడండి, నా ఓన్ వాయిస్ ఇస్తాను. వెల్కమ్ బేటా. సో ఫ్రెండ్స్, నాకు మా డాడీ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు, థ్యాంక్ యూ డాడీ అనేసి వాళ్ళ డాడీకి అయితే అంటుంది. సో ఇక్కడ వాళ్ళ డాడీ వెల్కమ్ అనట్లేదు, అందుకే నేను అన్నాను. సో కూతురు ఆడుతుంటే వాళ్ళ నాన్నకి ఎక్కడలేని సంతోషం చూడండి. సో అదే ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. సో నాకు ఫైనల్గా అయితే ఆమె బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో నా ఎలిఫెంట్ బొమ్మ అయితే చాలా చాలా బాగుంది. సో తను చూస్తూనే దానికి పట్టుకొనే ఉంది. నాకు ఫైనల్గా అయితే అయిన తర్వాత బెలూన్స్ అన్ని పగలగొట్టేస్తుంది. సౌండ్ చూడండి, బెలూన్స్ అన్నీ పగలగొట్టేసిన తర్వాత ఫినిష్గా అయితే అది ఉండే, కాకపోతే నేను పగలగొడతా మమ్మీ అనేసి అంటే సరే బిడ్డ పగలగొట్టుకొనిసి తన బర్త్డే బెలూన్ తనే పగలగొట్టేసుకుంది. సో ఫైనల్గా రిత్విక బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 5 years కంప్లీట్ అయిపోయి 6th year అయితే వచ్చేసింది నా బేటకి. సో అప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది అనేసి అనిపిస్తుంది. సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకైతే ఎప్పుడు ఉండాలండి. సో నా కూతుర్ని అందరూ ఆశీర్వదించండి. సో పగలగొట్టిన తర్వాత ఇలా ఉంది చైర్ అంతా. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.